అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు స్టార్టప్ ట్రైనర్ అండ్ బిజినెస్ కన్సల్టెంట్ సుధీర్ వర్మ గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చాలామంది నేను ఐఏఎస్ అయిపోవాలి, ఐపీఎస్ అయిపోవాలి, లేదా గ్రూప్స్ వచ్చేస్తాయి, లేకపోతే సివిల్ సర్వీసెస్ పడతాయి, లేకపోతే ఇంకో ఏదో ఒకటి గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి అనేటువంటి ఆశతో చాలామంది నిరుద్యోగులు అలా ఉంటున్నారు. అది వాటి కోసం నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చాలామంది ఏజ్ బారైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో ఇలాంటి టైంలో అంటే వాళ్ళు కేవలం ఆ జాబుల మీదే ఆధారపడకుండా అవన్నీ అంటే అదేంటంటే ఒక సెక్యూరిటీ లైఫ్ ఉంటుందేమో అనేటువంటి ఒక ఆశ కావచ్చు వాళ్ళకి. కానీ అలా కాకుండా వాళ్ళు బిజినెస్ చేయాలి అని అనుకుంటే అది ఒక పర్సన్ చేస్తారా, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి మంచి ఐడియాలజీ కలిగినటువంటి గ్రూప్గా చేస్తారా, అట్లా ఏదైనా కానివ్వండి. నిజంగా ఆ అన్ఎంప్లాయిడ్ యూత్ అనేటువంటిది అంత బాగా చదువుకొని మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు నిజంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే గ్రూప్గా అయినా ఎలాంటి బిజినెసెస్ అనేవి బాగుంటాయి అంటారు? సూపర్ సజెస్ట్ చేస్తారు. సూపర్ సార్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకు అంటే 80% ఆఫ్ ద మైండ్ సెట్ ఎప్పుడు కూడా మంచి జాబ్, అది ఐటీ జాబ్ అవనివ్వండి, లేదంటే కార్పొరేట్ ఎంఎన్సీ అవనివ్వండి, లేదంటే గవర్నమెంట్ జాబ్ అవ్వండి, గ్రూప్స్ అవనివ్వండి, మీరు అన్నట్టు సివిల్స్ కానీ ఇంకోటి. ఎందుకంటే దే ఆల్వేస్ లుక్ ఫర్ ఏ కంఫర్ట్ జోన్, ఒక సెక్యూరిటీ. ఫ్యూచర్లో మనకి ఒక ఐటీ జాబ్కి వెళ్ళామో, యూఎస్ వెళ్ళినా యూకే వెళ్ళినా పర్వాలేదు, మనం సెటిల్ అయిపోతాం. లేదా గ్రూప్ 1 ఏదైనా క్రాక్ చేసామంటే ఇంకా లైఫ్ లాంగ్ మనకి ఏ ప్రాబ్లం లేదు, మోస్ట్ సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది, ఇన్కమ్ చాలా బాగుంటుంది, సొసైటీలో మంచి రెస్పెక్ట్ కూడా ఉంటుంది అన్న క్రమంలోని ఒకే దాని మీద టార్గెట్ పెట్టుకొని ఉండిపోతారు సార్. అక్కడతో ఆగిపోతుంది. అయితే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఉన్న ఒక మేజర్ ఫాల్ట్ ఏంటంటే సార్, మనకి హారిజాంటల్ గ్రోత్ కన్నా వెర్టికల్ గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అంటే జీవితంలో చిన్నప్పుడే ఫిక్స్ చేసేస్తాం, నీటా, ఐఐటీయా, మెడిసినా, చార్టెడ్ అకౌంటెంటా, లేదా ఇస్రోలో నాసాలోన సైంటిస్టా, గ్రూప్సా, సివిల్స్ చిన్నప్పుడే ఫిక్స్ చేసేస్తాం. ఆ ఒకే వెర్టికల్ వేలో వెళ్తూ ఉంటాం. జనరల్గా ఒక 4-5 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఇటువంటి హడిల్స్ తగ్గుతాయి మీకు. ఎందుకంటే ఒకటి కాకపోతే ఒకటి అయినా ఆప్షన్ ఉంటుందని. చాలా మంది పెద్దవాళ్ళు చెప్పొచ్చు, 2 పడవల మీద కాళ్ళు వేయకూడదు, ఒకదాని మీదే ఫోకస్ చేయాలి, అది చేయాలి అని. అయితే ఈ ఒక్కదాని మీదే ఫోకస్ చేసే క్రమంలో చాలా వరకు ప్రాక్టికాలిటీ మిస్ అవుతున్నారు. టైం వేస్ట్ అవుతుంది, ప్రాక్టికాలిటీ మిస్ అవుతున్నారు. అసలు అంతకు మించిన ఆపర్చునిటీస్ బయట ఏమున్నాయో చాలా మంది ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ప్రతి ఒక్కరిని మనం రెస్పెక్ట్ చేయాలి, ఏది తప్పు కాదు, మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని. బట్ అట్ ద సేమ్ టైం జాబ్ దొరకకపోయినా, లేదా అనుకున్న వాళ్ళ గ్రూప్స్ ఎగ్జామ్స్, సివిల్స్ ఎగ్జామ్స్ క్రాక్ చేయలేకపోయినా, లేదా ఇంకొకటి అనుకున్నది అవ్వలేదు, ఇప్పుడు బయటకు తిరిగి చూస్తే ఆపర్చునిటీస్ ఏంటి, వీళ్ళు ఉన్న ఎన్నాళ్ళ కెరీర్లో ఇమీడియట్గా వెంటనే వేరే దానికి మైగ్రేట్ అవ్వడం అంత ఈజీ కాదు. అట్ ద సేమ్ టైం వీళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి చూసారు. ఇప్పుడు బ్యాంక్ జాబ్ అనేసరికి మంత్ అయ్యేసరికి ఇంత శాలరీ వస్తుంది, ఇయర్ అయ్యేసరికి ఇంత అలవెన్స్లు కానీ అప్రైజల్స్ కానీ వస్తాయి. అదే ఒక కార్పొరేట్ జాబ్ అనుకోండి, ముందు స్టార్టింగ్లో ఇలా స్టార్ట్ అయినా సరే మంచి ప్రాజెక్ట్ తగిలినా, లేదంటే మంచి ప్రాజెక్ట్లో మనం అబ్రాడ్ వెళ్ళినా ఆపర్చునిటీస్ వెంటనే మూవ్ అవుతాయి. సో ఈ సెక్యూరిటీ కంఫర్ట్ జోన్ చూసుకుంటారు. బట్ ఎస్పెషల్లీ బిజినెస్లోకి వచ్చేసరికి మీరు చెప్పినట్టు అన్ఎంప్లాయిడ్ పీపుల్, మనకి ఏ ఆప్షను లేదు, మనం అనుకున్న డ్రీమ్ జాబ్ కానీ, పొజిషన్ కానీ, లేదంటే గ్రూప్స్ కానీ క్రాక్ చేయలేకపోయాం, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఎవరైనా ఆలోచిస్తే ఖచ్చితంగా అటువంటి వాళ్ళందరూ బిజినెస్లోకి రావచ్చు. ఎందుకంటే మీరు ఒక 5 years 6 years ఒక కెరీర్ మీద ఫోకస్ చేశారు, దానికి టైం వేస్ట్ అన్నాం, మీరు చాలా నేర్చుకున్నారు అందులో. ఆ నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ని, ఆ చదువుకున్న విషయాన్ని ప్రాక్టికల్గా బిజినెస్లో అప్లై చేయండి. ఎప్పుడైతే మీరు వర్క్ చేయడానికి సిద్ధపడతారో ఈ 5 years 6 yearsలో మీరు లూజ్ అయిందంతా, మీ టైం అవనివ్వండి, అమౌంట్ అవనివ్వండి, మీ నాలెడ్జ్ అవనివ్వండి, మీ హార్డ్ వర్క్ అవనివ్వండి, అంతా కూడా వితిన్ 1-2 yearsలో బిజినెస్లో మీరు క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే సార్ సమయం గడిచిపోయే కొద్దీ వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత అనేది తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా డిప్రెషన్ పెరిగిపోతుంది, కొత్త ఆలోచనలు రావు. ఎస్, ఎంప్టీ మైండ్స్ డెవిల్ వర్క్ షాప్ అంటారు చూసారు. అంటే మనం ఖాళీగా ఉంటున్న కొద్దీ మనలో భయం, ఆత్మీయత పెరిగిపోతాయి, డిప్రెషన్ ఎక్కువైపోతుంది. నేనేమీ చేయలేనేమో, నేనేమీ సాధించలేనేమో, అరే నేను ఒక జాబ్ అనుకున్నాను, నేను దాన్ని క్రాక్ చేయలేకపోయాను. చూడండి, ఒక MBA చదివిన స్టూడెంట్ ఉన్నాడు, హీ వాంట్ టు గో ఫర్ ఎ బ్యాంక్ జాబ్, IBPS ఏదో రాద్దాం అనుకున్నారు, లేదా సివిల్స్ క్రాక్ చేద్దాం అనుకున్నారు. బట్ MBA చదివిన వాళ్ళకి ఐటీలో లేదా MNCsలో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ వీళ్ళు ఒక డ్రీమ్ ఫిక్స్ చేసుకున్నారు, ఇక్కడికి వెళ్దామని. దీనికోసం ఒక 5 years ఎఫోర్ట్ చేశారు. ఆఫ్టర్ 5 years మీకు ఏజ్ లిమిట్ దాటిపోయింది. ఒక ఎగ్జాంపుల్,
ఏజ్ లిమిట్ దాటిపోయింది మీరు అనుకున్న సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయలేపారు. బట్ ఇప్పుడు మీరు ఐటీ జాబ్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు అడుగుతారు ఈ 5 years మీరు ఏం చేశారు, ఇంత గ్యాప్ ఉంటే మేము ఇవ్వలేమండి, 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మేము తీసుకోగలం, మరి 5 years 6 years గ్యాప్ ఉంటే మేము తీసుకోలేమని చెప్తారు. అప్పుడు ఈ పర్సన్ ఏం చేయాలి, అయితే బ్యాక్ డోర్ ఏదో పెట్టుకొని మళ్ళీ ఎక్కడో చెక్ చేయాలి, లేదంటే బయటకు వెళ్ళి వేరే జాబ్ ట్రై చేసుకోవాలి. అలా కాకుండా బిజినెస్ ఏదైనా కనుక స్టార్ట్ చేయగలిగితే సక్సెస్ అవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, అయితే వీళ్ళు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఏదైనా సజెషన్ ఏమైనా ఇస్తారా? గుడ్ సార్, గుడ్. యూజువల్గా ప్రపంచంలో ఎవరు బిజినెస్లు మొదలుపెట్టినా 3 మెథడ్స్ ఉంటాయి సార్ దానికి. అంటే ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని చూస్ చేసుకుని మనం బిజినెస్ అనేది మొదలు పెట్టాలి. ఫస్ట్ మీకున్న స్కిల్స్ ఏంటి, వాట్ యు ఆర్ గుడ్ ఎట్. మీకు వంటలు చేయడం బాగా వచ్చా, లేదా మేనేజ్మెంట్ బాగా వచ్చా. ఇప్పుడు గ్రూప్స్ సివిల్స్ చదివారు, అడ్మినిస్ట్రేషన్లో మీకు మంచి కమాండ్ ఉంటుంది. ఆ స్కిల్స్ని బేస్ చేసుకుని ఏదైనా ఒక బిజినెస్ మోడల్ని మనం స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి KFC ఎలా స్టార్ట్ చేశాడు కల్నల్ శాండర్స్, బికాస్ హీస్ గుడ్ ఎట్ దట్ ఫ్రైడ్ చికెన్. ఆ రెసిపీని ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు చాలా మంది దగ్గర అడిగాడు, నా దగ్గర మంచి ఫార్ములా ఉంది రెస్టారెంట్ పెడదామని. ఎవరో ముందుకు రాలా. ఫైనల్లీ ఒక పర్సన్ వచ్చాడు, రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. విత్ ఇన్ 6 yearsలో 62 yearsలో బిజినెస్ స్టార్ట్ చేస్తే 6 yearsలో 6000 outletsకి ఎక్స్పాన్షన్ జరిగింది. ఎందుకు? హీ హ్యాస్ ఎ స్కిల్. వంట ఎలా చేయాలో తనకు ఒక స్కిల్ ఉంది. ఆ స్కిల్ని బేస్ చేసుకొని KFC అనే డిఫరెంట్ వేలో ఇవాళ మార్కెట్లో ఈ స్టార్టప్స్ కానీ బిజినెస్ ఐడియాలు కానీ రెగ్యులర్ మెథడ్స్ ఏవీ లేవండి. కొత్తవి చాలా పుట్టుకొస్తున్నాయి. డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్. చిన్న స్కిల్ ఉన్నా సరిపోతుంది, మీరు మార్కెట్లో ఏదో ఒక బిజినెస్ మోడల్ లాంచ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఐడెంటిఫై యువర్ స్కిల్స్, వాట్ యు ఆర్ గుడ్ ఎట్. మీరు ఎప్పుడైతే మీ స్కిల్ని ఐడెంటిఫై చేస్తారో మీ 90% ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోయినట్టే. కానీ చాలా మంది వాళ్ళ స్కిల్ని ఐడెంటిఫై చేయరు. దే ఆర్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్, బట్ వాట్ దే ఆర్ గుడ్ ఎట్ అనేది చాలా మంది ఐడెంటిఫై చేసుకోలేకపోతారు. ఇవాళ మన కళ్ళ ముందు ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ స్కిల్స్ని ఐడెంటిఫై చేసి వచ్చిన వాళ్ళే. సో బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ యూ కెన్ స్టార్ట్ ఎ బిజినెస్ మోడల్. అపార్ట్ ఫ్రమ్ దట్, చూడండి మీ డే టు డే లైఫ్లో ఈ రోజుకి కళ్ళ ముందు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. తెల్లవారు లేసినప్పటి నుంచి నైట్ పడుకునేటప్పుడు అరే ఇది ఉంటే బాగుంటుంది, ఈ ప్రాబ్లం ఎలా ఉంది, దీన్ని ఎలా ఏదైనా దీనికి ఇంకో సొల్యూషన్ ఉంటే బాగుంటుంది అని చాలా ఉంటాయి. అటువంటి ప్రాబ్లమ్స్లో ఇన్ని ప్రాబ్లమ్స్లో ఒక్క ప్రాబ్లం మీరు ఫేస్ చేసింది లేదా మీ ఫ్రెండ్ ఫేస్ చేసింది మీ కళ్ళ ముందు కనబడింది, ప్రాబ్లంకి మీరు ఒక సొల్యూషన్ కనిపెట్టినా అదొక బిజినెస్ మోడల్ అవుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం అన్నీ కూడా ప్రాబ్లంకి ఉన్న సొల్యూషన్సే. సో అటువంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసినా సరే మీరు ఒక బిజినెస్ మోడల్ని మార్కెట్లో లాంచ్ చేసుకోవచ్చు. ఈ రెండూ లేదు, నాకు స్కిల్స్ లేవు, నా లైఫ్లో ఏ ప్రాబ్లమ్ లేదు, నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను, అయినా నేను ఇంకో బిజినెస్ మోడల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే యూ కెన్ యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్. అంటే ఇది లేకపోతే వచ్చే నష్టమేం లేదు, కానీ ఉంటే బాగుంటుంది అనుకునేవి చాలా ఉంటాయి. ఎడిషనల్ ఇవాళ చూడండి, స్విగ్గీ అనే మొబైల్ అప్లికేషన్ ఉంది. స్విగ్గీ అనేది సొసైటీకి అవసరం లేదు, ఉంది కాబట్టి వాడుకుంటున్నాం అంతే. అమెజాన్ అనేది అవసరం లేదు, అమెజాన్ లేకపోయినా సరే మనం షాపింగ్ చేసుకోగలం, అమెజాన్ ఉండబట్టి ఇంకా ఎక్కువ షాపింగ్ చేస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే ఫెసిలిటీ మోడల్స్. ఇటువంటి ఫెసిలిటీని ఏదైనా మనం డిజైన్ చేసినా సరే మార్కెట్లో ఒక బిజినెస్ మోడల్ని లాంచ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలంటే ఐడెంటిఫై యువర్ స్కిల్స్ ఆర్ ఐడెంటిఫై ఎనీ ప్రాబ్లమ్ ఇన్ అండ్ అరౌండ్ యూ, ఆర్ యూ కెన్ థింక్ అబౌట్ ఎనీ అదర్ ఫెసిలిటీ మోడల్. ఇలా ఉంటే బాగుంటుంది అనే ఫెసిలిటీ మోడల్ని మనం తయారు చేసినా సరే బిజినెస్ మోడల్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ 3 ఎప్పుడైతే ఐడెంటిఫై చేయగలుగుతామో దానికి తగ్గట్టు గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, ఒక 6 months ప్లాన్ రాసుకోవాలి. ఏ మోడల్ తీసుకున్నానండి సక్సెస్ అవడానికి 50% ఛాన్స్ ఉంది, ఫెయిల్ అవడానికి 50% ఛాన్స్ ఉంది. బిజినెస్ మోడల్స్లోని బిజినెస్ ఐడియాస్లోని గొప్పతనం ఏదీ లేదు, ఎగ్జిక్యూట్ చేసే మనిషిలోనే ఉంది, అతని ఆలోచనలో ఉంది, అతని పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది తప్పించి బిజినెస్ మోడల్లో గొప్పదనం ఏమీ లేదు. ఎందుకు పనికిరాని ఐడియాలను కూడా సూపర్ సక్సెస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా బాగున్న ఐడియాలని ఫ్లాప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐడియాలో గొప్పతనం ఎప్పుడూ ఉండదు, ఎగ్జిక్యూషన్లోనే ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే సార్ అన్ఎంప్లాయిడ్ యూత్ అనగానే ఎక్కువగా యూనివర్సిటీస్లో చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఎక్కువగా అమౌంట్ ఉండకపోవచ్చు. పాపం చాలామంది దగ్గర అమౌంట్ ఉంటుంది, దగ్గర 85% 90% వరకు చాలామంది దగ్గర ప్లెంటీ ఆఫ్ అమౌంట్ ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేసుకుంటే బాగుండు అనేటువంటి ఒక భయం కానీ ఒక ఆందోళన కానీ కొంత సందిగ్ధత అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? బిజినెస్ అనేసరికి ఫస్ట్ కావాల్సింది అమౌంట్ కాదు సార్, ఫ్రాంక్గా చెప్తున్నాను మీకు. బిజినెస్ అనేసరికి ఫస్ట్ మీకు కావాల్సింది అమౌంట్ కాదు, ఐడియా ఏంటి, దీన్ని నేను మార్కెట్లో ఎలా సేల్ చేసుకోగలను, ఇది రన్ చేయడానికి నాకుండే ఎబిలిటీ ఏంటి. బిజినెస్ అనేసరికి సార్ మళ్ళీ అక్కడ కూడా
మీకు చాలా పేషెన్స్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, క్రియేటివ్నెస్ ఉండాలి. అప్పుడు మార్కెట్లో దాన్ని ఈజీగా లాంచ్ చేయగలుగుతారు. ఫస్ట్ మీకు డబ్బులు అవసరం లేదు, ముందు ఐడియా ఏంటి, ఈ ఐడియాకి నేను ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, ఎటువంటి రిసోర్సెస్ని ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫ్రెండ్స్ దగ్గర ఫ్యామిలీ దగ్గర హెల్ప్ సపోర్ట్ తీసుకోవాలి, మార్కెట్లో ఒక కస్టమర్ ఉంటే ఆ కస్టమర్ని నేను ఎలా కన్విన్స్ చేయగలను, ముందు ఇదంతా ఆలోచించండి. ఇదంతా ఆలోచించారనుకోండి, ఫ్రాంక్లీ ఇవాళ మనం బ్యాంక్కి వెళ్తే 5 నుంచి 10 లక్షలు వితౌట్ కొలాటరల్ లోన్ ఇస్తారు మీరు స్టార్ట్అప్ పెట్టుకోవాలంటే. మీకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయంటే 20 lakhs 30 lakhs దాకా కూడా లోన్ ఇస్తారు. కొన్ని వెబ్సైట్స్ అప్లై చేసి మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా బాగానే ఉంటే విత్ ఇన్ 1 day 2 daysలో 5 to 10 lakhs దాకా లోన్ ఇస్తున్నాయి. మార్కెట్లో మీరు ఆ మాత్రం మోడల్ని డెవలప్ చేసి లాంచ్ చేస్తాను అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది డబ్బులు పెట్టడానికి పట్టుకొని తిరుగుతున్నారు. అయితే మీకు ఫస్ట్ క్రైటీరియా అమౌంట్ కాదండి, మీ గ్రౌండ్ మ్యాప్ ఎలా ఉంది, దీనికి కావాల్సిన ఎబిలిటీ స్కిల్స్ ఎంతవరకు మనం డిజైన్ చేసుకోగలం అనేది ఆలోచించినప్పుడు వర్క్ ఈజీ అవుతుంది. సెకండ్ థింగ్, ఏదో ఒక చోటు నుంచి మొదలు పెట్టండి. ప్రతిసారి డబ్బులు ఉంటేనే పని అవుతుంది అని కూడా అనుకోవద్దు. డబ్బులు లేని చోట కూడా మీరు సేల్స్ చేయగలుగుతున్నారు అంటే ఉన్నప్పుడు ఇంకా ఈజీ చేయగలరు. సో మీరు మీ చేతిలో ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒక 5-10 సేల్స్, ఒక్క సేల్ అయినా ముందు చేయగలుగుతున్నారా లేదా, ఒక మోడల్ డిజైన్ చేసి. సర్వీస్ బేస్డ్ అనుకోండి, ఇనిషియల్గా నిజానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు సార్. ప్రొడక్ట్ బేస్డ్ అనుకోండి, ట్రేడింగ్కి కాబట్టి లేదా మ్యానుఫ్యాక్చరింగ్కో ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. సర్వీస్ సెగ్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు అసలు. ఇలాంటి కేస్ స్టడీస్ చాలా ఉన్నాయి. జీరోతో స్టార్ట్ చేసి ఒక 1 yearలోనే 20 lakhs 30 lakhs టర్న్ అవుట్ చేసిన కంపెనీలు చాలా ఉన్నాయి నా సర్కిల్లో. సో ఫస్ట్ అనేసరికి మీ కమిట్మెంట్, ఆలోచన, ఈ రెండు ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్ చేస్తారో మోడల్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. ఇవాళ నేను మీకు ఒక ట్రైనింగ్ మోడల్ ఏదో డిజైన్ చేసి ఇచ్చాను సార్. ఈ ట్రైనింగ్ మోడల్ డిజైన్ చేసుకోవడానికి నాకు ఇన్వెస్ట్మెంట్ ఏం అక్కర్లేదు. ఒక ల్యాప్టాప్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, 4 పుస్తకాలు ఉండాలి, ఒక మోడల్ని డిజైన్ చేసి నేను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మోడల్ని సార్ నేను ఈ సర్వీస్ మీకు అందిస్తాను, నాకు ఒక 1000 రూపీస్ లేదా 5000 రూపీస్ పే చేయండి, ఒక 1 day 2 days మీ ఆఫీస్లో ఈ ట్రైనింగ్ మోడల్ ఇంప్లిమెంట్ చేద్దాం, లేదా ఒక బిజినెస్ మోడల్ ఉంది దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఏముంది సార్? నా కమిట్మెంట్. మీలాంటి వాళ్ళని 100 మందితో మాట్లాడగలిగితే అందులో ఇద్దరు ఒప్పుకుంటారు. అది నా హార్డ్ వర్క్, నా పేషెన్స్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప ప్రతిసారి డబ్బులు ఉండాల్సిన మన ప్రెజెంటేషన్ కూడా. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.